పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్మిక నేత కౌశిక్ హరి పిలుపు మేరకు స్థానిక రామగుండం మస్జిద్ కార్నర్ అంబేద్కర్ చౌత్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుక్కగంగ ప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానాయకుడని, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ వైపుగా నడిపిన మహానాయకుడని, ఆయన స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ సమయంలో రామగుండం నియోజకవర్గంలో కూడా కౌశిక్ హరి జేఏసీతో కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడని, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నిసార్లు పోలీసుల దిగ్బంధనలను అధిగమించి పోరాడిన కౌశిక్ హరి నాయకత్వంలో ఈరోజు ఇంత ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కుక్కగంగ ప్రసాద్ అన్నారు. అనంతరం రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అందరం ఏకమై బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దికుంట శంకర్, జరుపుల శ్రీనివాస్ నాయక్, సజ్జు షేక్, ప్రశాంత్, వసీం, దేవ శ్రీనివాస్, గుగులోత్ రాజేష్ నాయక్, రాము, సిహెచ్ కుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం పట్టణం మస్జిద్ అంబేద్కర్ చౌక్లో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ఆవిర్భావ దినోత్సవం యొక్క బర్త్డే కేక్ను మరి అలాగే స్వీట్స్ను రామగుండం పట్టణంలో పంచిపెట్టడం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఏదైతే ఒక పెద్ద మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉండి సుదీర్ఘంగా పోరాటం చేసి ఒక ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా కొనుగోలుతో ఉండి కూడా ఖచ్చితంగా నాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసి సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి మరియు కేసీఆర్ గారికి దక్కుతుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపునిచ్చిన ఉద్యమ సమయంలో మన రామగుండం నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి అన్న గారు కూడా అదే స్ఫూర్తితోని ఇక్కడ ఒక రగులుతున్న తెలంగాణలో రామగుండం నియోజకవర్గంలో నిప్పురవ్వలాగా చెలరేగిపోయి ఇక్కడ కూడా ఎన్నో ఉద్యమాలు జరిపినారు మన కౌశిక్ హరి అన్న గారు. ఆయన కూడా ఎన్నో అరెస్టు జరిగినా కూడా వెనుకాడకుండా ఉద్యమం నడిపి జేఏసీగా ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఏకం చేసి ఇక్కడ ఉద్యమం జరిపిన నాయకుడు కౌశిక్ హరి అన్న గారు ఈరోజు మనకి ఇక్కడ పిలుపునిచ్చి కేసీఆర్ గారి ఆదేశాలతో ఇక్కడ రామగుండం నియోజకవర్గం కూడా మనం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎన్నో లాఠీ దెబ్బలు తిన్న కౌశిక్ హరి అన్న గారు ఈరోజు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి నాయకుడు కేసీఆర్ ఏ పిలిపించడం అంతా ముందున్నారని చెప్పి రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మేము కూడా ఆయన వెంట ఉండి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా పోరాటం చేసి ఐకమత్యంతో పోరాటం చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల నుంచి ప్రజల కోరికను బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా రామగుండం పట్టణంలో ఘనంగా జరుపుకుంటాను. ముస్లిం సోదరులకు కూడా నేను చెప్పేది ఒకటే, మనందరికీ ఆలోచించి షాదీ ముబారక్ అనే స్కీమ్ తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు రాష్ట్ర తెలంగాణ పార్టీ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక మస్జిద్లోని వ్యవస్థలో రామగుండం పట్టణ పార్టీ కేక్ కట్ చేసి పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కేసీఆర్ చేసిన పనులను గుర్తించుకొని మనం ఇప్పుడు అధికారంలో లేకున్నా కానీ
మనకు రాబోయే కాలంలో మనకే అధికారం అనుకొని ప్రతి కార్యకర్త నాయకులు కంకణం పట్టుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ సంక్షేమ పథకాలను మనం టీఆర్ఎస్ చేసినవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు రామగుండం పట్టణంలో మన కేసీఆర్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవం జరగడం జరుగుతుంది. దీనికి టీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అందరం మమేకమై పార్టీని బలోపేతం చేస్తామని, అందరి ప్రజలలో స్కీములు తీసుకుపోతామని చెప్పేసి 10 సంవత్సరాలు ఎట్లుండే తెలంగాణ, ఈ 2.5 సంవత్సరాలు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చేదాకా మేము పోరాడుతూనే ఆ గతంలో ఉద్యమం ఎట్లా పనిచేసాము, పార్టీ ఉద్యమంలో ఎట్లా పనిచేసామో ఇప్పుడు కూడా అలా పనిచేసి పార్టీ తీసుకొచ్చే బాధ్యత రామగుండం పట్టణ ప్రజలందరిది. అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.